సార్ గత 2014-19 టైంలో నరేంద్ర మోడీ గారు అమరావతి ప్రాంతానికి వచ్చారు, శంకుస్థాపనకు వచ్చారు. ఆ టైంలో వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో చిల్లారు. ఆ చిన్న కార్యక్రమం పాల్గొన్నారు. అవును. మరలా 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. కనీసం అధికారం చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని గురించి ఎప్పుడు మాట్లాడిన ప్రసక్తి అయితే లేదు. అదే టైంలో 1924 మధ్యలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. ఆ రోజున ఎక్కడ కూడా ఏం ప్రస్తావించలేదు, వద్దు అనలేదు, కాదు అనలేదు. ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తాము అన్నారు. మరలా ఈ రోజున రేపు వచ్చే నెలలో ఏప్రిల్లో శంకుస్థాపనకు వస్తున్నారు. అంటే అమరావతి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యొక్క ప్రేమ ఎలా చెప్తారు మీరు? అంటే అమరావతిని అంటే గతంలో ఆయనే వచ్చారు, చెమ్ముడు మట్టి ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అంటే ఇక్కడ పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశారు. మరి 1924 టైంలో 3 రాజధానులు అన్నప్పుడు ఎందుకు దాని మీద? అంటే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అమరావతికి వస్తారు, శంకుస్థాపనకు వస్తారు. ప్రతి రాష్ట్రం అంటే అమరావతి మీద ప్రేమ ఉన్నట్ట ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. ప్రతి రాష్ట్రంలో కూడా సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను మొత్తాన్ని మనం ఇచ్చేసి బైపాస్ చేసి మనం నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద రుద్దలేము. ఎందుకు రుద్దలేమంటే ఇక్కడున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. ఈయన మా నాయకుడు, ఈయన మాకు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాడని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ తీసుకున్న రోజు దగ్గర నుంచి ఆయన పూర్తయ్యే వరకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం కాలక్షేపం చేసుకుని అదేమంటే నాకు ఓట్లు కావాలని చెప్పేసి మేము మీకు అకౌంట్లు వేస్తాను, బటన్ నొక్కుతానని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏది చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. మీకు ఎగ్జాంపుల్ విశాఖపట్నం మనం రైల్వే జోన్ తీసుకుంటే దానికి ల్యాండ్ అలాట్ చేయాలి. అలాట్ చేయకుండా పెండింగ్ పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఆల్టర్నేట్ రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవి చేసినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ మనం సహకరించదు. అట్లా కాకుండా ముఖ్యమంత్రితో మాకు సంబంధం లేదు, అక్కడ ప్రభుత్వంతో వచ్చినట్టుగా చేస్తామని అంటే రాష్ట్రాల మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెద్ద పాత్ర పోషించాలి కదా. అయితే కేంద్ర సహకారం లేకపోతే ఏ రాష్ట్రాలు మనుగడ సాధించారు. దగ్గరగా 20 రాష్ట్రాల్లో హిందీ ఉంది, నాకు హిందీతో పనిలే అంటున్నాడు. అంటే కేవలం దక్షిణాదికి ఉత్తరాదికి గొడవలు పెడతానికి ఇవన్నీ చేయటానికి స్టాలిన్ కుట్రలు చేస్తున్నాడు. అంత మాత్రాన స్టాలిన్ మీద ఒక్క రోజులో నిర్ణయం తీసుకోలేరు. అక్కడ ప్రజలను కూడా చైతన్యం చేయాలి. మీ ముఖ్యమంత్రి ఈ విధమైన కుట్రలు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అనేక కుట్రల్లో కుతంత్రాలు చేశాడు. చైతన్యం వల్ల అభివృద్ధి లేకుండా పోయింది. అందువల్లే మనం ఏ నాయకుడిని అయినా ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ టైము దగ్గర 10,000 కోట్లు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావటం, మళ్ళీ మొన్న కూడా అదే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు కూడా ప్రజలు తెలివితేటలు వచ్చి కొంచెం చైతన్యమయ్యి మొన్న ఓడిచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బైపాస్ చేసి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళదు. వెళ్తే ఏమైందంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము ముఖ్యమంత్రి 150 సీట్లు ఎన్నుకున్నాము, కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది అని ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏంటంటే కొన్ని ఇష్యూస్ సెన్సిటివ్గా ఉంటాయి, అవి బ్యాలెన్స్గా చేయాల్సింది తప్పదన్నమాట. దాని స్థాయి మించినప్పుడు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటే చర్యలు తీసుకోండి, దాని తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా దేశంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి అవకాశం ఉంది. అట్లా పెట్టారు. అది ఒక స్టేజ్ వచ్చేసరికి కంట్రోల్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు మనకి అనేక రకాలైనటువంటి వాళ్ళ రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది ఇంకా అనమాట. అది గతంలో 2014 టైంలో ఏదైతే రాజధాని ఏర్పడిందో ఆ టైంలో మేధా పట్కర్ వచ్చి అమరావతి ప్రాంతంలో తిరిగారు. పచ్చని పంట పొలాలు అమరావతికి తీసుకోవడం కదా, లాక్కోవద్దని చెప్పి అన్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి ప్రాంతంలో పర్యటన చేశారు. పచ్చని పొలాలు రాజధానికి తీసుకోవద్దని చెప్పి ఈయన కూడా చేశారు. ఎవరైనా రైతులు ఇష్టం లేకపోతే రైతులతో గవర్నమెంట్ మాట్లాడాలని చెప్పి పెరుగన్నం కూడా తిన్నారు పవన్ కళ్యాణ్ గారు. మందడం ఏరియాలో పెరుగన్నం కూడా తిన్నారు, రైతుల పక్షాలు ఉంటారన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు అయితే ఇవ్వలేదు. అధికారంకి వచ్చి 9 నెలలు అయింది. అలాంటి రైతులతో ఏమన్నా గవర్నమెంట్ ఎందుకు ఏమన్నా అంటే మాట్లాడలేదు? అది గతంలో ప్రభుత్వం రైతులకి వాళ్ళు కౌలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎకరానికి 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. మరి అనేక మంది నేను ఇంకో మాట్లాడటం జరిగింది, హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టుగా
మరి 35,000 ఎకరాలు ఇచ్చారు. 35,000 ఎకరాలు నిజంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఎవరో కూడా ఇంత వాలంటరీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి ఎంతో పెద్ద సమస్యలు అయ్యి కాల్పులు జరిగి చాలా బీభత్సం అయింది అన్నమాట. అలాంటి పరిస్థితి లేకుండా ఇది మనం ఆంధ్రప్రదేశ్కి రాజధానికి మనం ఇస్తున్నాము, మన రాష్ట్రం ఇది 5 కోట్ల మందికి సంబంధించింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం అయ్యారు. ఎక్కడో కొంత ఒక 1% 2% డిఫర్ అవ్వచ్చు. డిఫర్ అయితే వాళ్ళ మంత్రులు అధికారులు వాళ్ళతో మాట్లాడి అమ్మ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, మరి మీరందరినీ కూడా వాళ్ళు తరతరాలు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు ఎవరూ కూడా ఒక గజం స్థలం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నదమ్ముల్లో, మరి అలాంటిది మీరు ఇంత త్యాగం చేశారు, మీరు త్యాగ పురుషులుగా ఉంటారు మీరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఎక్కడో కోటికి ఒకళ్ళు ఉండొచ్చు, నేను లేదని చెప్పట్లేదు. మరి ఇలాంటి అవకాశాన్ని తీసుకొని రైతులకు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు త్యాగం చేసినందుకు వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇవ్వాలి. ఇవ్వకుండా మరి గతంలో కొన్ని వేల కేసులు పెట్టారు. దగ్గరగా 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఆయన చేసినటువంటి అరాచకం మన భారతదేశంలో మనం ఎక్కడా కూడా చూస్తుందాం అనమాట. అంత అరాచకం చేసి అన్ని వేల కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి మరి దగ్గరగా 3,000 మంది పోలీసుల్ని కేవలం అమరావతి ఏదైతే మన మెయిన్ రీజనల్ పాయింట్ ఉందో, కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ మెయిన్ పాయింట్స్లో వెంకటపాలెం అని చెప్పండి, మీరు తుళ్ళూరు అని చెప్పండి, ఏదైతే మెయిన్ మందడం అని చెప్పండి, ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్లో 3,000 మంది పోలీసులను పెట్టి రోజు దాడులు చేపించము. మహిళలను చూడకుండా విచక్షణంగా వాళ్ళని తన్నటము, కొట్టము, మరి అసభ్యంగా బూతులు తిట్టడం, చివరికి మరి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏ విధమైన అరాచకం చేశారో మనం చూసాము. వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. మేము తప్పు చేస్తామనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అందరికి కూడా చెప్పడం మనం చూస్తున్నాం అనమాట. ఇప్పటికైనా కూడా అధికారుల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా పూర్తిగా రాలేదు. ఎందుకంటే గతంలో అవినీతిలో పూర్తిగా వీళ్ళు కూడా కూరుకుపోయారు కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా మైకం పోలేదు. డెఫినెట్గా ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం వదిలించాలి. వదిలించినప్పుడే అందరికీ న్యాయం జరిగేది.